నెక్స్ట్ క్వశ్చన్ 201 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రెస్ట్? రెస్ట్ అంటే ఏంటి? దేన్ని రెస్ట్ అనడం జరుగుతుంది? ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ చేంజ్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ రెస్ట్. రెస్ట్ అంటే ఏంటిది? పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కనుక తీసుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్స్ దగ్గర ఎంత అయితే ఇక్కడ ఎక్కడ ఉంటుందో టీ ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్ దగ్గర టైం దగ్గర కూడా దాని పొజిషన్ ఆనే ఉండాలి. అంటే అది అక్కడి నుంచి కదలొద్దు. అక్కడి నుంచి కదలకుండా టైం గడిచినా కూడా, టైం అనేది మారుతున్నా కూడా దాని పొజిషన్ కనుక మారకపోతే దాన్ని ఏమనాలి? రెస్ట్ అనాలి. దాన్ని ఏమనడం జరుగుతుంది? రెస్ట్ అంటారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 202 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మోషన్? మరి మోషన్ అంటే ఏంటి? దేన్ని మోషన్ అంటారు? వాట్ ఈజ్ మోషన్? వాట్ ఈజ్ మోషన్? ద పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ చేంజ్డ్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మోషన్. సో ఒక టైం దగ్గర, ఏదో ఒక టైం దగ్గర ఆబ్జెక్ట్ కనుక ఇక్కడ ఉంటే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆబ్జెక్ట్ ఇంకో ప్లేస్లో ఉండాలి. అట్లా టైంతో పాటు దాని యొక్క పొజిషన్ కనుక మారుతూ ఉంటే, దాన్ని ఏమంటారు? మోషన్. దాన్ని ఏమనడం జరుగుతుంది? మోషన్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 203 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ అబ్సల్యూట్? అబ్సల్యూట్ అంటే ఏంటి? దేన్ని అబ్సల్యూట్ అంటారు? సంథింగ్ దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. సంథింగ్ ఏదో ఒకటి, దట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ దేని మీద కూడా డిపెండ్ కాకపోతే దాన్ని ఏమంటారు? అబ్సల్యూట్ అంటారు. అబ్సల్యూట్ అని అనడం జరుగుతుంది. దేని మీద కూడా డిపెండ్ కావద్దు. మనం ఒక అంశం గురించి చర్చిస్తున్నామంటే ఆ అంశం అనేది దేని మీద డిపెండ్ కాకపోతే దాన్ని ఏమంటారు? అబ్సల్యూట్ అంటారు. నెక్స్ట్ 204 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రిలేటివ్? రిలేటివ్ అంటే ఏంటిది? సంథింగ్ దట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్. ఏదైనా ఒకటి వేరే వాటి మీద డిపెండ్ అయితే, వేరే వాటి మీద ఆధారపడితే దాన్ని ఏమంటారు? రిలేటివ్ అంటారు. రిలేటివ్ అంటే ఏంటిది? సంథింగ్ దట్ డిపెండ్స్ ఆన్ అదర్ థింగ్స్. ఒక దాని గురించి చెప్పాలి అనుకుంటే ఇంకొక దాన్ని బేస్గా చేసుకొని మనం వివరించినట్టయితే దాన్ని రిలేటివ్ అనాలి. ఏమనాలి? రిలేటివ్ అనాలనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 205 క్వశ్చన్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్? రెస్ట్ అండ్ మోషన్ అనేది ఏంది? రిలేటివ్. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది అని అంటే, కదలకుండా ఉంది అంటే ఇక్కడ ఇంకొక దాన్ని బేస్గా చేసుకొని ఇది కదలకుండా ఉందా కదులుతుందా అనేది మనం చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ ఏదో ఒకటి కనుక మనం తీసుకుంటే దీనికి మధ్య డిస్టెన్స్ కనుక టైంతో పాటు మారకుండా ఉంటే అది రెస్ట్లో ఉంది అనాలి. టైంతో పాటు ఒకవేళ మారుతూ ఉంటే ఒక టైం దగ్గర ఇక్కడుండి ఇంకొక టైం గడిచినాక ఇక్కడికి కనుక వస్తే దాని పొజిషన్ కనుక మారితే దాన్ని మోషన్ అంటారు. అంటే ఒక స్టేబుల్గా ఉన్నదాన్ని బేస్గా చేసుకొని మాత్రమే మనం చెప్తున్నాము. ఇంకొక దాని మీద డిపెండ్ అయి చెప్తున్నాము. అట్లా ఇంకొక దాని మీద డిపెండ్ అయి చెప్తే దాన్ని ఏమనాలి? రిలేటివ్ అనాలి. ఏమనాలి? రిలేటివ్ అనాలి. నెక్స్ట్